రేపటి నుంచి డిఈ సెట్ కౌన్సిలింగ్ ఫలితాలు ఇచ్చిన 6 నెలలకు అడ్మిషన్లు. డిఈ సెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఎట్టకేలకు అధికారులు రిలీజ్ చేశారు. ఈ నెల 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని డిఈ సెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి తెలిపారు. 2023-25 విద్యా సంవత్సరానికి గాను డిపిఎస్సి డిఈడి కోర్సుల్లో అడ్మిషన్లను నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 20న అన్ని సర్కారు డైట్ కాలేజీల్లో అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ను చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 22 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని, 30న సీట్ల అలాట్మెంట్ ఉంటుందని వెల్లడించారు. జనవరి 5లోగా సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. కాగా డిఈ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇచ్చిన 6 నెలల తర్వాత అడ్మిషన్ నిర్వహించడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిఈడి డిపిఎస్సి కోర్సుల్లో అడ్మిషన్ల కోసం విద్యాశాఖ అధికారులు జూన్ 1న డైట్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టగా అదే నెల 15న ఫలితాలు రిలీజ్ చేశారు. ఆ పరీక్షకు 5,150 మంది అటెండ్ కాగా 3,975 మంది క్వాలిఫై అయ్యారు. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో డిఈ సెట్లో ఫస్ట్ ఒక 5 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఇంతకుముందు పేపర్లో చూసిన డీటెయిల్సే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ 20/12/2023. యూ హ్యావ్ నాట్ అటెండ్ ద స్టూడెంట్స్ ప్రొవిజనల్లీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. Submission of web-based performance of colleges by the students 22/12/2023 to 27/12/2023. Allotment of seats of the candidates on merit basis as per the rule of 30/12/2023 రోజు. పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ డౌన్లోడ్ ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనేది 1 నుంచి 3 తారీఖు వరకు జనవరిలో. రిపోర్టింగ్ ఆఫ్ ద కాలేజీలో 5/1/2024 రోజు. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి అప్డేట్ ఇది.